హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక మహిమగల టెంపుల్కి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ అమ్మవారికి మొక్కుకున్నది కోరిక ఎంత పెద్దదైనా ఎంత కష్టందైనా సరే చాలా త్వరగా నమ్మకంగా తీరిపోతుంది. అలాగే అక్కడ అనుకున్న ఒక నెల రోజుల్లోపే నిదర్శనం చూపించడం అక్కడ అమ్మవారికి చాలా మహిమ అనమాట. సో అదెక్కడ, ఏంటి, ఏం టెంపుల్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పేస్తాను. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేస్తే మనము ఇప్పుడు చీపురుపల్లి వెళ్ళబోతున్నాము. మన విజయనగరం నుంచి చీపురుపల్లికి ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక్కడ మా ఇంట్లో మాకు ఆనవాయితీ ఏంటంటే, మా ఇంట్లో ఎవరికి పిల్లలు పుట్టినా కూడా 21 రోజు స్నానం అయిపోయాక అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం మాకు వస్తున్న ఆనవాయితీ అనమాట. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు అలాగే సంతాన లక్ష్మి అమ్మవారు ఉన్నారు. సంతాన లక్ష్మి అమ్మవారిది గుడి చిన్నదైన మహిమ చాలా ఎక్కువ. అక్కడ పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా త్వరగా సంతానం కలుగుతుందని చాలా ప్రసిద్ధి ఇక్కడ. అలాగే పిల్లలు పుట్టాక అమ్మవారి దగ్గర తీసుకెళ్ళడం కూడా చాలా ఇదనమాట. సో అందుకని 21 రోజు అయిపోయిన తర్వాత మాకైతే అలా ఉంటుంది. చాలామందికి చాలా తక్కువ రోజులే, ఒక 5 రోజులు అలా శుద్ధి ఉంటుంది కదా. సో స్నానం అయిపోయిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది, పిల్లలకి కూడా ఎంతో మంచిదన్నమాట. సో అలాగే మేము సంతాన లక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. మెయిన్ రోడ్డు దగ్గరే ఉంటుంది. ఎవరిని అడిగినా ఈజీగా తెలిసిపోతుంది. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు టెంపుల్కి వెళ్ళడానికి, రోడ్డు పైనే ఉంటుంది. అక్కడ పిల్లల్ని మనము ఇస్తే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వదించి అలాగే అమ్మవారి బొట్టు పెట్టి పిల్లల్ని అయితే ఇస్తారు. సో నేను మా పాపనైతే స్వామి అక్కడ పూజారికి ఇచ్చేసాను. ఆయన అమ్మవారి దగ్గర పెట్టి బొట్టు పెట్టి ఇచ్చారనమాట. కొంచెం ఏడ్చింది, కొత్త కదా, అందుకని 21 డేస్ అంటే ఎవరైనా అంతే కదండి. సో అలాగే మా పాప కూడా కొంచెం ఏడ్చింది. బట్ ఆవిడైతే చాలా నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అలా, లేదా ఎవరో ఒకరు పిల్లలు తీసుకురావడము, వాళ్ళతో ఆడుకుంటూ ఉండి వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని వాళ్ళకి పిల్లలున్నా కూడా ఎలా అయినా చిన్నపిల్లని చూస్తే ఎవరికైనా ముచ్చటే కదండి. సో అలాగనమాట. ఇదే సంతానలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. మనం మెయిన్ రోడ్ నుంచి కమాన్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్ ఒకటే రోడ్ అండి. అక్కడ నుంచి మనకి కమాన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అమ్మవారి టెంపుల్ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో అమ్మవారికి జాతర జరుగుతుంది. కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవం మనం ఎలా అయితే చేసుకుంటామో చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర కూడా అలాగే చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. అక్కడ మా అత్తయ్య గారు వాళ్ళ అక్కయ్య గారు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. వెళ్ళి అక్కడ చూసుకొని మొత్తం 3 రోజులు ఉంటుంది అక్కడ. సో మేమైతే వెళ్తాము. 3 రోజులు కాకపోయినా అట్లీస్ట్ 2 రోజులైనా ఉండి జాతర చూసుకొని వస్తాము. మనకి ఎలాగ 3 రోజులు చేస్తామో, ఒకరోజు అమ్మవారిది ఉత్సవము, తిరగడము ఎలా ఉంటుందో మనకి, అలాగే అక్కడ కూడా 3 రోజులు చేస్తారు. సో మేము 2 రోజులు అయితే వెళ్తాము, చాలా ఎంజాయ్ చేస్తాము. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కూడా చాలా మహిమ అనమాట. చెప్పాను కదండి, అనుకున్న కోరిక ఇట్టే తీరిపోతుంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి, కానీ ఏ అమ్మ మాత్రం బిడ్డలను కనకరించకుండా ఉంటారు చెప్పండి. అలాగే ఇక్కడ సంతానం లేని వాళ్ళు చెప్పా కదండి, ఇక్కడికి వచ్చి మొక్కుకున్న, అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో కూడా సేమ్ అండి. మనకి ఏదైనా తీరని కోరుకుంటే ఇక్కడ రావి చెట్టు చూసారు కదా, వచ్చేటప్పుడు చూపిస్తే చూడండి క్లియర్గా, అక్కడ ముడుపులు అనేవి దొరుకుతాయన్నమాట. అక్కడ షాప్లో అమ్ముతూ ఉంటారు, కొబ్బరికాయలు, అరటిపాలు అలాగా. అక్కడ ముడుపు కూడా అమ్ముతారు. అది అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని చూస్తూ ఆ రావి చెట్టుకి కనుక మనం కట్టి ఇలాగా అయిన తర్వాత ఇది తీర్చుకుంటామమ్మా అని, మనకి ఎప్పుడు ఏదైనా కోరిక తీరిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తామనో, లేదంటే అన్నదానమనో, లేకపోతే ఉపవాసం ఉంటానో, లేకపోతే ఏదో ఒకటి అనుకుంటాం కదా. అలా కూడా ముడుపు కట్టిన తర్వాత అమ్మవారికి ఏదో ఒకటి, ఒకవేళ ఈ కోడిని మేకని ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక అలా ఇస్తానని, లేదంటే ఇలాగ ప్రదక్షిణాలు చేస్తానని, లేదా చీర పసుపు కుంకుమ ఇస్తానని, అలా మనకి తోచిన, మనకి ఉన్న స్తోమతను బట్టి అమ్మవారికి ఏదో ఒకటి సమర్పించుకుంటే చాలా మంచిది. సో నేనైతే అలాగే
వచ్చినప్పుడు ఏదో ఒకటి కోరిక ఉంటే కనుక నాకు ఎందుకో వెళ్ళగానే అమ్మవారిని చూడగానే ఇంకా అమ్మని చూస్తూ ఉండిపోతాను. ఆ కోరిక కోరుకోవాలన్నది గుర్తురాదు. తర్వాత బయటకు వచ్చాక ఇలా అని దండం పెట్టుకుంటాను అనమాట. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అమ్మవారికి అన్నీ తెలుసు. కాకపోతే మన మనసులో కోరిక పిల్లలు తెగదే అంటారు కదండి, అమ్మైనా సరే అడగందే పెట్టదు అని. అలాగే అమ్మవారికి మన మనసులో కోరికలు చెప్పుకొని ఇలా చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు, మీలో ఎంతమందికి అనుకున్నది జరిగిందో కింద కామెంట్ ద్వారా మనతో షేర్ చేసుకోండి. మన వ్యూవర్స్ చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. వెళ్ళే వాళ్ళకి కూడా అంటే ఇలా ఉంటుందా ఇది అని సంగతి తెలుస్తుంది. సో అందుకని తప్పకుండా మీ వెళ్ళి ఉంటే కనుక మీరు నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్ ద్వారా. సో చెప్పా కదండి రావి చెట్టుకి ముడుపులు కడతారని. సో ఇదే అనమాట. ఎర్ర జాకెట్ ముక్కలో ఏం పెడతారో నేను అడగలేదు. అక్కడ అమ్మవారికి కట్టేసి ఉంచుతారనమాట. అందులో ఏముంటుందంటే పసుపు, కుంకుమ, గాజులు, అలాగే పసుపు కొమ్ములు ఇలాగ కట్టేసి వాళ్ళు పెడతారు. ఆ ముడుపు తీసుకొని మనం అక్కడ కడితే మనకి అనుకున్నది కోరిక నెరవేరుతుంది. అలాగే ఇక్కడ చూసారా ఈ కర్ర ముక్క, అది ఇదివరకు అమ్మవారు వెలిసినప్పుడు వచ్చినదనమాట. అది ఎండిపోవడము, ఈ కన్స్ట్రక్షన్స్లో పోవడం వల్ల దాన్ని మొత్తానికి తీయకుండా అమ్మవారి ప్రతిరూపంగా అక్కడే ఉంచేశారు. సో దాని చుట్టూ సిమెంట్ చేసి అమ్మవారికి పెట్టారనమాట. చెప్పా కదా అమ్మవారికి ఉత్సవాలు చేసినప్పుడు దానికి కూడా పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. సో అలాగా నేనైతే చీపురుపల్లి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇది ప్రతి సంవత్సరము అమ్మవారి జాతరకి అయితే వెళ్తూ ఉంటాను. అలాగే మా అమ్మాయి మొదటి అమ్మాయి పుట్టినప్పుడు వెళ్ళాను. అలాగే రెండో పాప పుట్టినప్పుడు కూడా తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వచ్చాను అనమాట. ఇదండి, మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్.